నమస్కారం. ఈనాటి మన వివరణలోకి స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన, ఎప్పటికీ పాతబడని ఒక పురాతన పాఠాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే కీర్తనలు మొదటి అధ్యాయం. అవును, ఇది కేవలం ఒక పాత వచనం కాదు సుమా. ఇది మన జీవితపు పునాదుల గురించి మాట్లాడే ఒక శక్తివంతమైన గైడ్ లాంటిది. అసలు జీవితంలో మనం ఎదుర్కొనే అతి ముఖ్యమైన ఎంపికలు ఏమిటి అనేదాన్ని ఈ వచనాలు చాలా అద్భుతంగా మన ముందుంచుతాయి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. మనిషి జీవితంలో ఉన్న రెండు ప్రధాన మార్గాలు ఏమిటి? నిజానికి ఈ ప్రశ్న మొత్తం అధ్యాయానికే కాదు, మన జీవితానికే ఒక పెద్ద పునాది లాంటిది. ప్రపంచంలో ఎన్నో దార్లు, ఎన్నెన్నో రకాల జీవన శైలులు ఉన్నాయని మనం అనుకుంటాం కదా. కాని ఈ పురాతన పాఠం ప్రకారం మానవ ప్రయాణం అంతా ప్రాథమికంగా కేవలం రెండు ఎంపికల చుట్టూ తిరుగుతుంది. అవేంటో చూద్దాం. ఆ రెండు మార్గాలను ఈ మూల గ్రంథం చాలా స్పష్టంగా, ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా విభజించింది. ఇక్కడ చూడండి, ఒకవైపు దేవుని మార్గం అంటే నీతిమంతుల మార్గం, మరోవైపు దుష్టుల మార్గం. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ కొండంత వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడమే ఈనాటి మన ప్రధాన ఉద్దేశ్యం. అసలు ఈ రెండు ఎంపికలు మన భవిష్యత్తును, మన జీవిత పునాదిని ఎలా డిసైడ్ చేస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జీవితంలో ఈ రెండు ప్రధాన మార్గాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అందులో మొదటిది నీతిమంతుల మార్గం. ఈ మార్గం ఎలా ఉంటుందో చూద్దాం. దుష్టుల ఆలోచన ప్రకారం నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్యుల సభలో కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించువాడు ధన్యుడు. ఇది మొదటి రెండు వచనాలు. ఇక్కడ వాడిన పదాల క్రమాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. నడవక, నిలువక, కూర్చోక. భలే ఉంది కదూ. తప్పు అనేది ఎప్పుడూ రాత్రికి రాత్రే జరిగిపోదు. మొదట తప్పుడు ఆలోచనల వైపు నడుస్తాం, తర్వాత అక్కడే ఆగి నిలబడతాం, ఆ తర్వాత పూర్తిగా వారితో కలిసి కూర్చుండిపోతాం. అదొక క్రమమైన పతనమన్నమాట. అలా కాకుండా వీటన్నింటికీ దూరంగా ఉంటూ దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించే వారే నిజమైన ధన్యులు అని వచనం వివరిస్తోంది. దీని ప్రాక్టికల్ మీనింగ్ చాలా క్లియర్గా ఉందండి. నెగటివ్ వాతావరణానికి, చెడు స్నేహాలకు దూరంగా ఉండటమనేది దీవెనలు పొందడానికి మనం వేసే మొట్టమొదటి అడుగు. మరి ఆ నెగటివిటీని తీసేశాక వచ్చే ఖాళీని ఎలా పూరించాలి? దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించటమనే ఒక పాజిటివ్ అలవాటుతో దాన్ని భర్తీ చెయ్యాలి. అలా చేసినప్పుడు ఊహించని అద్భుతమైన ఆశీర్వాదాలు లభిస్తాయని ఈ మూల గ్రంథం మనకు స్పష్టంగా చెప్తోంది. అయితే ఈ నీతిమంతులను వర్ణించటానికి గ్రంథకర్త ఒక అద్భుతమైన, ప్రాణమున్న ఒక ఉదాహరణను, అదేనండి, ఒక రూపకాన్ని వాడారు. అదేంటంటే పచ్చని చెట్టు. అతడు నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టువలే ఉంటాడు. ఈ మాట వినగానే మన మైండ్లో ఎంత ప్రశాంతమైన, స్థిరమైన దృశ్యం మెదులుతోందో కదా. ఆలోచించండి, ఎప్పుడూ నీరు పారుతున్న కాలువ పక్కన నాటబడిన చెట్టు. దానికి జీవాధారమైన నీరు నిరంతరం అందుతూనే ఉంటుంది. కాబట్టి అది ఎండలకి ఎండిపోదు, కరువు వస్తుందని భయపడదు. సరైన మార్గాన్నెంచుకున్నవారి జీవితం కూడా అచ్చం ఇలాగే ఎంతో స్థిరంగా ఉంటుందని దీని అర్థం. ఆ చెట్టు ఉదాహరణ వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఇదే. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రేమించి దానితో లోతైన సంబంధాన్ని పెంచుకున్నప్పుడు ఆత్మీయంగా చాలా బలంగా తయారవుతాడు. బాగా నీరు అందిన చెట్టు సరైన కాలంలో తప్పకుండా పండ్లు ఇస్తుంది కదా. అలాగే ఆ వ్యక్తి జీవితం కూడా సరైన సమయానికి ఫలవంతమవుతుంది. మన జీవితంలో మనం కోరుకునే స్థిరత్వానికి ఈ లోతైన మూలాలకు ఎంత దగ్గరి సంబంధం ఉందో కదా. ఇప్పుడు రెండో మార్గం గురించి మాట్లాడుకుందాం. ఇది ఇందాకటిదానికి పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. దుష్టుల మార్గాన్ని, వారి అస్థిరతను వర్ణించడానికి ఇక్కడ ఇంకొక రూపకాన్ని వాడారు. అదేంటంటే గాలికి ఎగిరిపోయే పొట్టు. దుష్టులు అట్లుగాక గాలికి ఎగిరిపోయే పొట్టువలే ఉంటారు. మీరు ఈ సడన్ షిఫ్ట్ని గమనించాలి. ఇందాకటి వరకు ఎంతో బరువైన, భూమిలో స్థిరంగా నాటబడిన చెట్టును చూశాం. కాని ఇప్పుడు చూడండి, ఏమాత్రం బరువులేని, దేనికి అతుక్కోని ఒక పొట్టు. ఏ చిన్న గాలి వీస్తే ఆ గాలివాటంగా ఎగిరిపోతుంది. దానికొక పునాది లేదు, చేరాల్సిన గమ్యమూ లేదు. అంటే ఇక్కడ గ్రంథం ఏం చెప్తోందంటే, దేవుని మార్గానికి దూరంగా జీవించేవారికి అసలు బలమైన పునాదే ఉండదు.
వారి జీవితం గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా అస్థిరంగా ఉంటుంది. ఒక స్థిరమైన దిశగాని సరైన మార్గదర్శకత్వంగాని లేకపోవడం వల్ల వారి ప్రయాణం చివరికి శూన్యానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే నాశనానికే దారితీస్తుందని ఈ వివరణ స్పష్టం చేస్తోంది. ఇక్కడ మీరు ఈ రెండు చిత్రాలను పక్కపక్కన పెట్టి చూస్తే ఆ తేడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు నాటబడిన చెట్టు యొక్క సంపూర్ణమైన స్థిరత్వం, మరొకవైపు ఎగిరిపోయే పొట్టు యొక్క అస్థిరత. మనం తీసుకునే నిర్ణయాలు, మనం ఎంచుకునే మార్గం కేవలం మన ప్రవర్తనను మాత్రమే కాదు, మన జీవిత పునాదికి ఎంత బరువుంది, ఎంత స్టెబిలిటీ ఉంది అనేదాన్ని కూడా డిసైడ్ చేస్తాయి. నీతిమంతుల మార్గమును యెహోవా ఎరుగును, దుష్టుల మార్గము నశించును. ఇక మనం ఈ అధ్యాయం యొక్క ఆఖరి వచనానికి చేరుకున్నాము. ఇది ఈ రెండు మార్గాల యొక్క ఎండ్ పాయింట్స్ని, అంటే తుది గమ్యస్థానాలను చాలా సూటిగా, ఎలాంటి మొహమాటం లేకుండా ప్రకటిస్తోంది. దీని అర్థమేంటంటే, దేవుని మార్గంలో నడిచేవారిని ఆయన తన అదృశ్యమైన కవచంతో కాపాడుతాడు, ఒక గైడ్లాగా ముందుండి నడిపిస్తాడు. కాని ఆ రెండవ మార్గముందే, అది ఎలాంటి రక్షణ లేనిది, అది సహజంగానే నాశనంతో ముగుస్తుంది. ఈ రెండు మార్గాల ఫైనల్ రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది ఈ మూల గ్రంథం ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లు వాస్తవాలుగా మన ముందుంచింది. సరే, ఈ మొత్తం అధ్యాయం నుండి మనం ఫైనల్గా నేర్చుకోవాల్సిన ముఖ్య సందేశాలు, సారాంశం ఏమిటో ఒకసారి చూద్దామా? ఈ మొత్తం వివరణను మనం కేవలం 4 పాయింట్స్లో చెప్పుకోవచ్చు. 1. దేవుని వాక్యాన్ని ప్రేమించడం. ఇది మనం చెయ్యాల్సిన ఒక పాజిటివ్ పని. 2. చెడు స్నేహాలు, అలవాట్లకు దూరంగా ఉండటం. ఇది మనకు కవచం లాంటిది. 3. ఈ సరియైన మార్గంలో నడవడం వల్ల దేవుని ఆశీర్వాదాలు పొందడం. ఇది రిజల్ట్. ఇక 4. ఇవన్నీ కాదని తప్పు మార్గం ఎంచుకుంటే అది నాశనానికే దారితీస్తుంది అనే వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడం. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా ఇది అత్యంత శక్తివంతమైన జీవన సూత్రమండి. అయితే ఈ లోతైన ఆధ్యాత్మిక భావనను చిన్నపిల్లలకు కూడా ఈజీగా అర్థమయ్యేలా ఎలా చెప్పవచ్చో గమనించండి. దేవుని మాట వింటే మంచినీరు దొరికే పచ్చని చెట్టులాగా హాయిగా ఎదుగుతారు. అదే తప్పు పనులు చేస్తే ఎందుకు పనికిరాని గాలికేగిరిపోయే పొట్టులా మిగిలిపోతారు. కాబట్టి ఎప్పుడూ దేవుని మాట వినాలి. అబ్బా, ఇంత క్లిష్టమైన తత్వాన్ని ఇంత సరళంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పడం నిజంగా వండర్ కదూ! ఇక ముగింపుగా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ రోజున మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? బలమైన పునాది ఉన్న పచ్చని చెట్టులాంటి మార్గాన్ని కోరుకుంటున్నామా, లేక గాలికి కొట్టుకుపోయే పొట్టులాంటి మార్గంలో వెళ్తున్నామా? ఒక్క క్షణం ఆలోచించండి. మన జీవితంలో స్థిరత్వమనేది మనం వేసుకునే పునాదిపైనే ఆధారపడి ఉంటుంది. ఈనాటి మన విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.